నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ఎయిడ్స్ పై అవగాహనకు 5K మారథాన్ రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. 50వ వార్డులో 40 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ప్రజలు కోరిన చోట అభివృద్ధి పనులు చేపట్టడం మా బాధ్యత అని వెల్లడి. ఇరవై 24న విజయవాడలో దళిత రణభేరి విజయవంతం చేయాలని పీఎస్పీ నేతల పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీతో మాకు సంబంధం లేదు. శ్రీ గోదావరి అంబులెన్స్ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంత శ్రీహరి స్పష్టం. అవగాహన తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంఘ చైర్మన్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం ఉదయం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై జిల్లా సమగ్ర వ్యూహం డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ దిశ ఆధ్వర్యంలో బై జంక్షన్ నుండి ఇస్కాన్ గుడి వరకు జరిగిన మారథాన్ 5K రెడ్ రన్ ను జిల్లా కలెక్టర్ ఎర్ర బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి గన్ పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. జిల్లాలో 10,000కు పైగా హెచ్ఐవి కేసులు ఉన్నాయని ఇవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి యువతకు ఈ వ్యాధిపై అవగాహన కలిగించడానికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి ఈ మారథాన్ 5K రెడ్ రన్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాక ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి అలానే మనకి ఎయిడ్స్ గురించి తెలిసిన కొన్ని అపోహలు ఉన్నాయి, అవి తొలగించడానికి. అలానే ఇది కూడా మిగతా వ్యాధుల్లానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి. దీన్ని రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది. దాన్ని ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధిని పరిణ వాళ్ళని దూరంగా పెట్టడం, సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసుకోవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ తప్పుగా చేయడం, ఇలాంటివి ఏవి చేయకూడదు. వాళ్ళని కూడా సమాజంలో నార్మల్ పర్సన్స్ గానే చూడాలి, గౌరవించాలి. మిగతా వ్యాధుల్లానే దాని కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైతే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ వస్తుందో అదంతా ఫాలో అవడం, అలానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు మనం ర్యాలీ జరుపుకుంటున్నాం. ఒక రకంగా ఈ ర్యాలీ యొక్క ఆవశ్యకత మన జిల్లాలో ఎక్కువ ఉంది. ఇప్పుడే మన డాక్టర్స్తో మాట్లాడుతుంటే ఎక్స్-12 ఈస్ట్ గోదావరి కంట్రీలోనే హైయెస్ట్ పాజిటివ్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10,000కు పైచలకు పాజిటివ్స్ మన దగ్గర ఉన్నారు. సో ఈ పాజిటివ్ కేసెస్ మీద అవగాహన కల్పించుకోవడంతో పాటుగా ఎస్పెషల్లీ యూత్ ఎలాంటి రక్షణ మనం తీసుకోవాలి ఈ వ్యాధి నుంచి పడకుండా, అలానే మోస్ట్లీ ప్రిన్సిపల్డ్. సో మన లైఫ్ స్టైల్ని ప్రిన్సిపల్డ్గా చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అలానే మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు, సో మీరు బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు కానీ సర్జరీస్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం అవగాహన కలిగి ఉండి సరైన ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చూసేటప్పుడు, అలానే మనం బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటప్పుడు, మనం ఎవరి దగ్గరైనా బ్లడ్ తీసుకునేటప్పుడు కానీ మనం ఇస్తున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకుంటే మనము దీని నుంచి దూరంగా ఉండొచ్చు. సో దయచేసి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీగా కాకుండా ఓకే 5 కిలోమీటర్స్ రన్ చేస్తున్నాము అనేది కాకుండా దీని మీద కొంచెం అవగాహన పెంచుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియచేయండి. సో ఈ కేసెస్ నెంబర్ తగ్గడం అనేది మన జిల్లా వాసులందరి మీద ఉండే బాధ్యత. అది మనందరి కంబైన్డ్ ఎఫర్ట్తోనే తగ్గుతుంది. సో దయచేసి అవగాహన పెంచడం, మనకి ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో అది ఫాలో కావడం, ఎస్పెషల్లీ యూత్లో దీని మీద మరింత అండర్స్టాండింగ్ని పెంచడం, దీనికి ఏవైతే రిసోర్సెస్గా ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం. సో దయచేసి ఇవన్నీ చేస్తారు అని తలుచుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్.
ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు మన డిఎంహెచ్ఓ గారికి అలానే టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధరా గారికి కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో రాజమండ్రి నగరంలోని 42 వార్డుల్లో సుమారు 130 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ఇటీవల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి 20 కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 50వ వార్డులో 40 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో 50వ వార్డులో 1,70 లక్షల్లో రోడ్లు, కాల్వలు, పార్కుల వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని, 30 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయని, ఈ రోజు మరో 35 లక్షల పనులు జరుగుతాయని తెలిపారు. నమస్కారం. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల్లో 50 వార్డులో చేసిన పనుల యొక్క విలువ 1,77,00,000. 1,77,00,000తో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి. అది కాకుండా ఇంకొక 30 లక్షలు రోడ్స్, డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2,07,00,000 పనులు పూర్తి చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈరోజు 35 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే సుమారు 2,50,00,000. బాగా చెప్పారే మీరే, 2,50,00,000. ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్ లో మరొక 2.5 కోట్లు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఈ 50 వార్డులో ఈ 15 నెలల్లో ఎవరైతే మా నాయకత్వం ఉందో, వార్డ్ ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ గారు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరి యొక్క సహకారం, సూచనలతో ఈ 15 రోజుల్లో ఈ 15 నెలల్లో 5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు 50 వార్డులో చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 50 వార్డే కాదు, 42 వార్డుల్లో కూడా. రాజమహేంద్రవరం కోట్లింకాలపేటకు చెందిన కొర్నాని వీరబాబు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ టోర్నీలో విఎల్పురం టీం మరియు మధు వారియర్స్ టీంలు ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్లో విఎల్పురం టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 టౌన్ సిఐ అప్పారావు హాజరై విజేత టీంకు ప్లేయర్లకు ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఈ టోర్నమెంట్ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని క్రీడల్లోనూ ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టోర్నీని నిర్వహించిన వీరబాబును అభినందించారు. అట్లాగే మెంటల్గా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. గేమ్స్ అనేది అందరూ కూడా ఏజ్ గుర్తు పెట్టుకొని మనం ఏమనుకుంటాం, పార్టీ దాన్ని అంటే ఇంకా మన పరికరమేమో అన్నీ అయిపోయి మనం ఏం చేయలేమో అనుకున్న మానసికమైన క్షోభ తెలియకన్నా ఇంటర్నల్గా ఉంటుంది అందరికి. ఆ టైంలో గేమ్స్ మీద పడిన బ్రెయిన్ పెట్టామంటే మన ఎంగేజ్మెంట్ మనకు గుర్తుకొచ్చి మన ఉత్సాహంగా ఈ క్రికెట్లోనే కాకుండా మన లైఫ్ స్టైల్లో మనం చేసే వృత్తిలో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, మన ఆరోగ్యంలో కానీ అన్నింటిలో కూడా ముందుకు రావచ్చు. 30+ 35 అయిపోయింది నాకు, నేను క్రికెట్ ఆడలేనేమో, లేకపోతే కొంచెం అపోహలు ఉంటాయి. అలా 50 ఇయర్స్ వరకు ఆడవచ్చు, 50-55 వరకు కూడా ఆడవచ్చు. జాగ్రత్తగా ఆడితే అది ఫిజికల్గా చాలా మంచిది. ఆ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం. క్రీడలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ క్రీడలు అనేది చాలా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్, ఆడాలి. ఈ రోజుల్లో ఎక్కువ మనకి ఏసీలో కూర్చోవడం, ఈ ఉద్యోగాలు చేయడం, ఎక్కువ బండి మీద ట్రావెల్ చేయడం, ఇవే మనకి ఎక్కువ బండి మీద మీరు ఎక్కువ కూర్చొని చేసేదే ఉంటుంది. ఇవన్నిటికి మనకి ఈ వ్యాధులు రాకుండా కావాలంటే మంచి స్పోర్ట్స్. కానీ మీరు చాలా బాగా ప్రారంభించారు. ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ అని సీజన్ 1 సక్సెస్ఫుల్గా చేశారు. మీ అందరికి కూడా అయిపోయిందా?
అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంటే ఇది క్రికెట్ అనేది నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటాం, అట్లాగే మెంటల్గా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. గేమ్స్ అనేది అందరూ కూడా ఏజ్ దృష్టిలో పెట్టుకొని మనం ఏమనుకుంటామంటే పార్టీ దారిని అంటే ఇంకా మనం ఎందుకు పనికిరాలేమో అన్నీ అయిపోయి మనం ఏం చేయలేమో అనుకున్న మానసికమైన క్షోభ తెలియకన్నా ఇంటర్నల్గా ఉంటుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీతో తమకు సంబంధం లేదని శ్రీ గోదావరి అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొంత శ్రీహరి స్పష్టం చేశారు. ఆసుపత్రి బయట వేరే యూనియన్ పేరుతో ఉన్న 20 మంది అంబులెన్స్ నిర్వాహకులు డ్రైవర్ శవాల్ని పీకు తినే రాబందుల మాదిరి రోగులు మృతుల బంధువుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో రంపచోడవరం తీసుకెళ్లేందుకు గిరిజనుల వద్ద 18,000 అన్యాయంగా వసూలు చేశారని ఆయన తెలిపారు. తమ అసోసియేషన్లో ఉన్న 170 అంబులెన్స్లు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ లో ఎవరైనా సరే రంపచోడవరం వెళ్లడానికి 4,500 మాత్రమే తీసుకుంటారని ఆయన తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొంత శ్రీహరి మాట్లాడారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు డ్రైవర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులు మృతుల బంధువుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తంలో డబ్బు పిండుకుంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ గారికి కానీ అలాగే హెల్త్ ఆఫీసర్స్కి కానీ సిటీ అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ మానవత్వంతో కూడిన రేట్ మళ్ళా మేము దోపిడీ కాదండి, ఇవిగో మా రేట్లు ఇవి అని నిర్ణయించే రేట్లు కూడా ప్రభుత్వాలకి ఆనాటి అయినప్పటికీ కూడా మరి లోన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది ఈ బయట ఉన్న స్టాండులతో మరి రిఫరల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. మా మిత్రుడికి ఇంట్లో వాళ్ళ నాన్నగారికే బండి వెళ్తే బద్దలు కొట్టేయడం, లేకపోతే బండి ఎందుకు వచ్చిందని తిరగబడుతుంటే పోలీసు మరి తప్పుదారి పట్టించడం, ఇది అధికారులు కూడా దీని మీద ఎండ్రాలు మేము వీధికి ఎక్కలేదు. ఈ ఒక ఉద్దేశంతో అందరూ సమిష్టిగా యూనియన్ స్థాపించారు. యూనియన్ పెట్టి ఈ రోజుకి కూడా అంబులెన్స్ను ఏదో ఒక భయంకర వ్యాపారంగా చూస్తున్నారు. భయంకర వ్యాపారం కాదండి, చాలా మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంత మానవత్వం ఉంటుందో అంతకంటే మానవత్వమే. మరి మేమే చెప్తున్నాం, మా వ్యక్తులు మా కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించడానికి సొంత వెహికల్స్ ఉన్న మమ్మల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు ఆ దౌర్జన్యకాండ చేస్తున్నారు. దానికి మాకు ఏ విధమైన సంబంధాలు లేవని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి 3 సంవత్సరాల క్రితం పెరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు తెలియజేయాలి, ఎంత లాస్కి తిరుగుతున్నామో మేము అని తెలియజేయడానికి ఈ రేట్లు పట్టిక చేస్తున్నాం. ఇవాళ డీజిల్ 10 రూపాయలు పెరిగితే ఎన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయో తెలుసు. అయినా కూడా మా వాళ్ళందరూ సరే ఒక ఈఎంఐ కట్టుకొని ఒక డ్రైవర్ జీతంగా మిగిలితే చాలనే మానవతా దృక్పథం. రంపచోడవరం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రంపచోడవరం 18,000 కిరాయి తీసుకున్నారు ఒక అంబులెన్స్కి అని చెప్పి. మేము గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి బళ్ళు పెట్టలే, పంపించట్లా. ఎందుకంటే లాక్డౌన్లో మా బిల్లు అయిపోయిందనే కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తిరగబడుతున్నారన్న చేత మేము బళ్ళు పెట్టట్లా. కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వారికి గత 3 సంవత్సరాలుగా మేము తిప్పుతున్న వెయిట్లు పట్టి ఇవ్వడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారికి, ఇటువంటి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, కమిషనర్ గారికి మొత్తం అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. మా బళ్ళు తిప్పుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వండి, మా బళ్ళు వెళ్తుంటే మా బై తిరగబడి వీళ్ళు మా పైన కొట్టే విధంగా ఉన్నారు. గండపల్లి మండలం సింగారంపాలెం గ్రామంలోని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు స్వగృహంలో ఆయన్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపిక అందించిన జగంపేట నియోజకవర్గ కమ్మ సంఘ నాయకులు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడారు. సోమవారం రాత్రి అమరావతి టీడీపీ కార్యాలయం నుండి నాకు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించినట్లు ఫోన్ వచ్చిందని, వెంటనే మా ఆరాధ్య దైవం జ్యోతుల నెహ్రూకి, మా యువ నాయకుడు జ్యోతుల నవీన్ కి ఫోన్ చేసి తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నానని, మా అన్నపూర్ణేశ్వరి జ్యోతులమణి, మా సోదరి జ్యోతుల లక్ష్మీదేవి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారని తెలిపారు. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మోహన్ రావు గారు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు అని మెసేజ్ వచ్చిన వెంటనే మా గురువు గారు, మనందరి ఆరాధ్య దైవం అపర భగీరథుడు జ్యోతుల నెహ్రూ గారికి తెలియపరిస్తే చాలా సంతోషించి మంచి పదవి వచ్చింది మోహన్ రావు. ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసే బాధ్యత వచ్చింది.
ఆల్వేస్ బెస్ట్ అని బ్లెస్సింగ్ ఇచ్చినటువంటి నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే మా యువ నాయకుడు మరి జ్యోతుల నవీన్ బాబుకు కూడా తెలియపరచడం జరిగింది. ఆయన కూడా నేను హిందూపురం వెళ్తున్నాను, రేపు మీటింగ్ ఉందని, లేకపోతే వచ్చి ఆశీర్వదించిన మోహన్ రావు గారని ఆయన కూడా మా అల్లుడు బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది. అలా మన్నమ్మ గారు కూడా అల్లుడు ఇలాంటి పదవులు ఎన్నో చేయాలని కూడా ఆవిడ కూడా ఎంతో ఇదిగా మరి బ్లెస్సింగ్ ఇచ్చారు. అలాగే దేవి గారు మరి ఆవిడ కూడా థ్యాంక్ యూ తమ్ముడు అని మన బ్లెస్సింగ్ ఇచ్చింది. తర్వాత ఒక సామాజిక వర్గంగా కూడా కాకుండా ఒక బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు ఎంతో మంది నిన్న ప్రత్యేకంగా 400 కాల్స్ ఉంటాయి, ఇంచుమించుగా నిమిషానికి 10 కాల్స్ చేసిన చొప్పున ఈ అభిమానం చాటినటువంటి కులం లేదు, మతం లేదు. మరి నా మీద అభిమానంతో నిన్న ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అవనివ్వండి, నాకు సొంతగా ఫోన్ కాల్స్ అవనివ్వండి, ఈ రోజు కూడా ఖాళీ లేదు. మరి ఈ రోజున మా కొమ్మ సోదరులందరూ కూడా మరి ఎర్రబాబు గారు, నాగేంద్రబాబు గారు, మరి నాగబాబు గారు, వీళ్ళందరి సమక్షంలో పేర్లు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకంతో ఒక కులానికి రాష్ట్ర డైరెక్టర్ వచ్చేటువంటి మోహన్ రావుని కలుద్దాం. మరి ఈ కమ్మ సామాజిక వర్గంలో కూడా వెనకబడిన కులాలు, వెనకబడిన వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి, వెనకబడినటువంటి స్తోమత లేక చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి నేను కూడా ఎప్పటి నుంచో కూడా కళ్ళగంట ఉన్నాను. మా సామాజిక వర్గంలో ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి. మరి చాలా మంది 90% ఆడవాళ్లు, మహిళా సోదరు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో దళిత రణభేరి పేరిట మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం నాడు దళిత రణభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుమ్మాపు చిత్రసేన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వయంగా అంబేద్కర్ ఫ్లెక్సీ చించేసి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ బీసీలపై, ముఖ్యంగా ఎస్సీలపై జరుగుతున్న ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 24న విజయవాడలోని జరిగే ధర్నాను జయప్రదం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారికి, అలాగే నాయకులకు, జిల్లా కేసు పట్టణ విజయ్ కుమార్ గారికి, హృదయపూర్వక జైలు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా ఎస్సీలపై దాడులు జరగడం పొరపాటు అయిపోయింది. అదే పందాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకుముందు అయితే రెడ్లు, కమ్మలు ఎక్కువగా దాడులు చేస్తుంటే ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పాపులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎస్సీలపై దాడులకు తెగబడుతున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ యొక్క ఆ పేరు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్ల విజయ్ కుమార్ గారు, జిల్లా నాయకుడు ఇసిపట్ల ప్రతాప్ గారు, వెంకటరత్న గారు, ఆనంద్ మాస్టర్ గారు, అలాగే ఇంకెవరైతే బీఎస్పీ నాయకులు బయ్య మునకరి గారు, ఇంకా మన తెలుగు బాబు, శేఖరరావు, వీళ్ళందరూ అందరికీ జైలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అవి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఈ దళితుల మీద దాడులు జరగడానికి ప్రధాన కారణం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో, ఈయన కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే ఏలూరుపాలెం, అంటే వెస్ట్ గోదావరి జిల్లా ఉన్నటువంటి ఏలూరుపాలెం గ్రామంలో ఈయన ఒక డిప్యూటీ స్పీకర్ అయ్యింది. అంబేద్కర్ ఫ్లెక్సీని ఈయన తన స్వయంగా తన చేతులతో చించేసి అక్కడ లాండ్ ప్రాబ్లం ని ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత మరి కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులు ఉన్నటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యుడు
మరి ఆయన కాకినాడ మెడికల్ కాలేజీలో దళిత ప్రొఫెసర్పై దగ్గర నుండి దాడి చేయించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినట్టు ఈ పాంప్లెట్ ఆవిష్కరణ ఇచ్చినట్టు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, అలాగే ఈ జిల్లా బాడీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఈ పాంప్లెట్ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు 14 నెలలు అవుతుంది. 14 నెలలు అయిన తర్వాత వీళ్ళు విజేత సభ కింద జరుపుకుంటున్నారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులు చేసిన తర్వాత ఈ దాడులు సక్సెస్ అవ్వని చెప్పేసి ఈరోజు విజేత సభ చేసుకున్నారో లేదు అర్థం చెప్తలేదు. కానీ రోజుకి ఏదో మూల ఏదో సందర్భంలో ఎస్ఎస్సీ బీసీల మీద ఇంతకాలం అధికారం కోసం ఏం చేస్తున్నా మాకు న్యాయం జరగలేదని, సమాన న్యాయం లేదని చెప్పేసి వాళ్ళు సమాన న్యాయం కావాలని కాకినాడటువంటి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కూటమితో ఏకమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోస్తా జిల్లాలో జనసేన పేరు మీద శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా నాలం భీమరాజు అన్న సమారాధన కార్యక్రమం నాలం సుబ్రహ్మణ్యం, నాలం వెంకట చలపతిరావు, సుబ్రహ్మణ్య సమన్విత్ మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్ మద్ది నారాయణరావు, డైరెక్టర్లు కొమ్మ రమేష్ బాబు, గ్రంథి ధన్య దీపిక, లక్కోజి వీరభద్రారావు, కూరెల శిరీష, తాడి మరియా, ఉప్పు సుబ్రహ్మణ్యం, శ్రీమతి తాతపొడి యశోద, చౌకొండ మురళీకృష్ణ, కపిలవాయి వినయ్ తదితరులు పాల్గొన్నారు. వార్డు ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ కూడా పాల్గొన్నారు. డస్ట్బిన్లు అందరూ భోజనం వస్తారు. ఇంకా ఇబ్బంది ఏముందో మళ్ళీ వచ్చి మళ్ళీ వేయించుకోండి. అమ్మ ఆడవాళ్ళ వచ్చేయండి, అమ్మ ఆడవాళ్ళ వచ్చేయండి. అమ్మ తిన్నాం లేడీస్ కి లోపల కౌంటర్ ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఆడవాళ్ళు వచ్చేయండి, అమ్మ ఆడవాళ్ళు వచ్చేయండి. లోపల ఖాళీగా ఉంది అక్కడ. ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. బుధవారం పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం చెదలాడ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మణికంఠ అనే క్రియాశీల కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును ఆ గ్రామ క్రియాశీలక వాలంటీర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యం నింపడానికి జనసేన పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉందని, ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నామని, జనసేన పార్టీలో కష్టపడ్డ ప్రతి నాయకుడికి పార్టీ ఖచ్చితంగా గుర్తింపిస్తుందని తెలిపారు. ఇలా జనసేన పార్టీ సభ్యులందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం పెట్టారు. మా కుటుంబానికి జనసేన సభ్యత్వం వల్ల 5 లక్షల రూపాయలు విరాళం అందింది. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పంపించడం వల్ల ఎంతోమంది అందరికీ నమస్కారం. ఈ రోజున కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో చెదలాడ గ్రామంలో మరి దేవిశెట్టి వీరమణికంఠ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉండేవారు.
ఆయనకి జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉండటం జరిగింది. ఏదేమైనా జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో యువత ఎక్కువగా కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారనేటువంటిది ఆలోచన చేసి మరి కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా ఉండాలి, మరి బిడ్డను కోల్పోయి నిండు దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ఆలోచన చేయటం, మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దురదృష్టవశాత్తు చాలామంది యువత అకాల మరణం చెంది కుటుంబాల్లో విషాదం నింపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మనం చెప్పారు కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తాం. దాంట్లో సందర్భంగానే ఎవరైతే వాలంటీర్ మరి సభ్యత్వం చేశారో వారి చేతుల మీదుగానే ఈ చెక్కు అందించాలని 5 లక్షల రూపాయల చెక్కు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఇంతమంది మేము పెద్దలు ఉన్నప్పటికీ కూడా మరి వాలంటీర్ చేతుల మీదుగా ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చదరాడ గ్రామ పెద్దలు, అలాగే మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా మేమందరూ రావడానికి కారణం ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. మధ్యలో వారి అబ్బాయి వారు కోల్పోయిన ఇంత పెద్ద కుటుంబం మీకు అండగా ఉంటుందనేటువంటిది తెలియజేయడం కోసమే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే జనసేన నాయకులు అవని, కార్యకర్తలు అవని, జన సైనికులు అందరూ కష్టకాలం అవని, మంచి అవని, చెడ్డ అవని ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడానికి ఇక్కడికి మేము అందరూ రావడం జరిగింది. ఇది 5 లక్షల రూపాయలు చెక్ కూడా పంపించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఒక లెటర్ కూడా పంపించారు. ఆ కుటుంబానికి ఎప్పుడు అవసరం ఉన్నా మేము అందరం వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జీఎస్టీని 4 స్లాబ్ల నుండి 2 స్లాబ్లకు తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞత తెలుపుతూ రాజమండ్రిలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయం నుండి ప్రారంభమైన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నేతలు పాల్గొన్నారు. క్వారీ సెంటర్, అంబేద్కర్ విగ్రహం జంక్షన్ లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి జీఎస్టీ తగ్గించినందుకు కృతజ్ఞత తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీఎస్టీ సింగిల్ డిజిట్ కు ప్రధాని మోదీ మార్చే అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్టీలో సంస్కరణ తేవడం అద్భుతమైన విషయమని వీర్రాజు అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15న ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో జీఎస్టీ స్లాబుల్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి అనడానికి ఇవాళ భారతదేశంలో జీఎస్టీ సంస్కరణలో ఒక ప్రబల నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎంతో కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి గారి ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణ తీసుకొస్తామని, 4 స్లాబులను 2 స్లాబులకు తగ్గిస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఇవాళ జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో 2 స్లాబుల విధానాన్ని తీసుకొచ్చి 12%, 28% ఉన్న స్లాబులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సామాన్యులకి నిత్యావసర వస్తువులు, వ్యవసాయదారులకి వ్యవసాయ పనిముట్లు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే విభాగానికి సంబంధించి అనేకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా జీఎస్టీని ఆ రంగాల్లో గణనీయంగా తగ్గించడం జరిగింది. దాదాపుగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 48,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా ఇటువంటి మెరుగు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకి తెరతీసిందనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం.
ముఖ్యంగా ఏదైతే ఆర్థిక రంగంలో పురోగమన భారతదేశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తికి మనందరం మద్దతుగా నిలవాలి. ఇవాళ ప్రపంచంలో అసూయ ద్వేషాలతో భారతదేశం పట్ల దాడి చేయాలి, భారతదేశాన్ని ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తున్న అనేక శక్తులకి ఎదురొడ్డి నిలుస్తున్న నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజానీకం అంతా మద్దతునివ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి వారి ఆలోచన విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి ఇద్దరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పూలాభిషేకం చేసి అదేవిధంగా సెప్టెంబర్ 17 నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు ఏదైతే సేవా పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కార్యశాల నిర్వహించుకుంటూ ఆ కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి, నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరంలో ఎయిడ్స్ పై అవగాహనకు 5K మారథాన్ రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. యాభై వార్డులో 40 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ప్రజలు కోరిన చోట అభివృద్ధి పనులు చేపట్టడం మా బాధ్యత అని వెల్లడి. ఇరవై 24న విజయవాడలో దళిత రణభేరి విజయవంతం చేయాలని పీఎస్పీ నేతల పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీతో మాకు సంబంధం లేదు. శ్రీ గోదావరి అంబులెన్స్ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంత శ్రీహరి స్పష్టం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.